నేషనల్ అవార్డు గెలుచుకున్న చిత్రం కలర్ ఫోటో బ్లాక్ బస్టర్ మూవీ బెదురులంక 2012 ఫిల్మ్స్ ని నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దండోరా. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణిక చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 25th నా సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఇలా అందరినీ మీట్ అవుతున్నాను. అండ్ మా దండోరా టీమ్ని కూడా ఈరోజే ఫస్ట్ టైం అందరినీ చూస్తున్నాను. బికాస్ ఇంకా కొందరు మిస్ అయ్యారు అనుకుంటా. కొందరు మిస్ అవి కలిసి అందరము ఒకే స్టేజ్ మీద ఫస్ట్ టైం కలుస్తున్నాం. ద బెస్ట్ పార్ట్ అబౌట్ మూవీ కూడా ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంది. ఒక క్యారెక్టర్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఆ క్యారెక్టరే హీరో హీరోయిన్ ఆఫ్ ద మూవీ. ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ దిస్ మూవీ. ఏదో పెట్టాలని అలా ఏం ఉండదు. అండ్ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మూవీస్ అనేది ఈజ్ డెఫినెట్లీ ఇంపాక్ట్ఫుల్ ఆన్ ద సొసైటీ అండి. అలాంటి మూవీస్ కొంచెం ఏదన్నా థాట్ ప్రొవోకింగ్గా కానీ ఏదన్నా ఉంటే ఇట్స్ లైక్ ఎ డబుల్ ధమాకా, వెరీ డిలైట్ఫుల్. అలాంటి జోన్లోకి వచ్చేదే మా మూవీ దండోరా. అలా అని ఒక ప్రీచీ మూవీగా కూడా ఉండదు. ఎంటర్టైన్ చేస్తూనే ఇట్ విల్ మేక్ అస్ థింక్ అబౌట్ దట్. సో ఆ జోన్లోకి వస్తుంది. అండ్ మనం డైలీ లైఫ్లో దెర్ ఈజ్ అ టాపిక్ విచ్ మనం చాలా సైడ్ లైన్ చేసేస్తాం. దానివల్ల చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినా మన కంఫర్ట్ జోన్కి కొన్ని టాపిక్స్ అన్నీ అంత అడ్రస్ చేయం. సో దండోరా చాలా వెరీ థాట్ ప్రొవోకింగ్గా అలా అడ్రస్ చేస్తుంది. అండ్ నాకు ఈ మూవీ హాఫ్ ఆఫ్ ద మూవీ అయిపోయినాక నాకు నరేషన్ చెప్పారు. అండ్ దెన్ మూవీ విన్న వెంటనే వాట్ ఐ రియలీ లైక్ దిస్ అంటే ఒక అంత సెన్సిబుల్ సబ్జెక్ట్ని ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్తున్నారు. ఆల్సో దండోరా మురళీ గారు చాలా మంచి స్టోరీని చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ క్యారీ చేస్తూ చాలా బాగా నరేట్ చేశారు. ఐఎమ్ సో గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మురళీ గారు ఫర్ సెలెక్టింగ్ మీ ఫర్ వినీత. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బెన్నీ ఫర్ యాక్సెప్టింగ్ మురళీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎడ్వర్డ్ ఫర్ పుట్టింగ్ దిస్ ప్రాజెక్ట్ టుగెదర్. మా మూవీ చూసి మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎడ్వర్డ్ గారు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్. నవదీప్ అన్నతోటి, శివాజీ అన్నతోటి నాతో కూడా మాట్లాడారు. అండ్ ఈ వాజ్ లైక్ వెరీ అంటే చాలా ప్రైజింగ్గా మాట్లాడారు. జెన్యూన్లీ చాలా రోజుల తర్వాత ఒక మంచి వైబ్ ఉన్న టీజర్ వచ్చింది. అండ్ జెన్యూన్గా ఎక్సైట్ అయ్యి కాల్ చేశాను. అండ్ ఆల్ ద బెస్ట్ డార్లింగ్ అన్నారు. నాకు అప్పటి నుంచి బ్లడ్ రష్, నాకు ఏం అర్థం కావట్లేదు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. సో థ్యాంక్ యూ అల్లు అర్జున్ సార్. లైక్ ఇట్ మీన్స్ అ లాట్. అంటే ఇంకా అసలు ఇది ఇంతకంటే నేను ఊహించలేను. ఇట్స్ బియాండ్ ఎవ్రీథింగ్. అండ్ మా ఫిల్మ్కి సంబంధించి ఇట్ హ్యాస్ కమ్ రియలీ గుడ్ అండి. చాలా థ్యాంక్స్ అందరికీ. అండ్ ఇక్కడ నాకు ఈ ఫస్ట్ కథ విని ఇది చేద్దాం మనం అని చెప్పేసి చాలా అంబిషియస్గా స్టార్ట్ అయిన బెన్నన్నకి. అండ్ దెన్ నేను ఇచ్చిన నెరేషన్కి ఎక్కడో ఒక జెన్యూనిటీ ఉంది. డెబ్యూ డైరెక్టర్ అయినా కానీ ఇది హ్యాండిల్ చేస్తాడు లేకపోతే అని నమ్మి ట్రస్ట్ చేసి నాతో ట్రావెల్ చేసిన మా యాక్టర్స్ అందరికీ, శివాజీ సార్కి, నందు గారికి, నవదీప్ అన్నకి, బిందు గారికి, మణిక అండ్ మౌనికా రెడ్డి, రాధ్య కూడా రాలేదు, రవికృష్ణ. రాధ్య చేసిన ఒక మంచి క్యారెక్టర్ చేసిన ఆవిడ, మురళీధర్ గౌడ్ సార్కి. సో వీ హ్యావ్ సో మెనీ పీపుల్ ఇన్ దిస్ ఫిలిం అండి. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. సో మీరు December 25th సినిమా చూసి అంటే ఇంతే ఎక్సైటింగ్గా ఇంతే ఎనర్జీతో ఉంటుంది సినిమా కూడా. అండ్ యుల్ లవ్ ఆల్ దేర్ పర్ఫార్మెన్సెస్. ఏం చేశారు స్క్రీన్ మీద అనేది యుల్ జస్ట్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న పొజిషన్ నుంచి ఒక స్టెప్ ఎలివేట్ చేసి లైక్ డెబ్యూ డైరెక్టర్గా నన్ను చాలా మంచి సేఫ్ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాను. సో hope you all love the film and thank you for your support. Hats off and thank you for doing such great films. మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే ఇలాంటి కొత్త కథలు ముందుకు వస్తుంటాయి. సో మీకు థ్యాంక్ యూ. అండ్ బెన్నీ అన్న లాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా వస్తే చాలా బాగుంటుంది. ఇంకా రావాలి అంటే ఇలాంటి సినిమా హిట్ అవ్వాలి. ఇలాంటి సినిమా హిట్ అవ్వాలంటే ప్రీచీగా ఉండకూడదు. దీన్ని ఇంత ఎంటర్టైనింగ్గా చెప్పినటువంటి మా మురళీ బ్రోకి అమేజింగ్ జాబ్. యుల్ ఆల్ లవ్ ద ఫిల్మ్ అండి. December 25th రాబోతోంది. ఇంకా చాలా ప్రెస్ మీట్స్ ఉంటాయి, చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి, అక్కడ మాట్లాడుకుంటాం. నాకు చాలా ఇష్టమైనటువంటి ఇద్దరు యాక్టర్స్తో వర్క్ చేయడం కుదిరింది.
శివాజీ అన్న అండ్ మా నవదీప్ బ్రోతో. నేను నవదీప్ బ్రోని ఎప్పుడు కలిసినా చెప్తుంటా నేను మీ ఫ్యాన్ని మీ యాక్టింగ్కి అని. గౌతమ్ వేసేసి అప్పటి నుంచి ఐ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నవదీప్ బ్రోస్ యాక్టింగ్. సో ఆయనతో నేను కాంబినేషన్ చేయటం నాకు చాలా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ దెన్ శివాజీ అన్న అప్పుడే మంగపతి చేసి వచ్చారు. రిలీజ్ అయిన ఫస్ట్ 10 days 15 daysలో మేము షూట్ స్టార్ట్ చేసాం. ఆ ఆరా ఇంకా అలా ఉండింది, కానీ దాన్ని ఎక్కడ మా మీద అంటే ఆ భయాన్ని మాకు లేకుండా చేసి మా పర్ఫార్మెన్సెస్ని బెటర్ చేయడానికి ఐ నో హౌ మచ్ ఈ హెల్ప్ అస్. శివాజీ అన్న థ్యాంక్ యూ అన్న. మీ మన కాంబినేషన్లో ఉన్నటువంటి జైల్ సీక్వెన్స్ సీన్ కోసం నేను ఎదురు చూస్తున్నా. అండ్ ఆడియన్స్ ఏమంటారని చూస్తున్నాను. ఆవిడ కట్ చేసినట్టే లెంత్ని కట్ చేసి మ్యాటర్కి రా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇందాక నుంచి ఇక్కడ నుంచొని సరే దండోరా అనేది ఇంత మునుపు ఒక సినిమా ఏదో జరిగింది, దానికి ఫస్ట్ టైం అంటే కంటెంట్ బయటికి వెళ్తుంది, టీజర్ ఒకటి వదిలాము. సో సినిమా గురించి ఏం చెప్పాలి, అదే కదా ఫైనల్గా ఆడియన్స్కి ఓకేరా మీ సోదంతా పక్కన పెట్టి సినిమాకి ఎందుకు రావాలి, మ్యాటర్ ఏంటి సినిమాలో చెప్పు అని ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నప్పుడు చెప్పాల్సిన పాయింట్ నాకు అందింది ఏంటంటే, ఒక మెదక్ లాంటి ప్లేస్ నుంచి చదువుకొని అమెరికా లాంటి ప్లేస్కి వెళ్ళి అక్కడ కంఫర్టబుల్గా తన జాబ్ తను చేసుకుంటూ సినిమా మీద ప్యాషన్తో వెనక్కి వచ్చి ఒక సినిమా చేద్దామని ఫిక్స్ అయినప్పుడు మా డైరెక్టర్ మురళి ఒక సబ్జెక్ట్ ఎత్తుకున్నాడు. ఆ సబ్జెక్ట్ ఏంటి, దండోరా. దేని గురించి సినిమా అంటే, ఈరోజు ఈవెన్ ఇన్ 2025 కులం అనేది ఎంత భయంకరంగా బయట జనాల జీవితాలతో ఆడుకుంటుంది. ఎస్, సినిమా అంతకు మించి ఉంటుంది 100%. జెన్యున్గా ఏదైతే ఒక ఎమోషన్ చెప్పాలనుకున్నామో అది 100% చెప్పాము. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. December 25th మర్చిపోవద్దు, మార్క్ చేసుకోండి ఆ రోజు. ఈ ఫేజ్లు అన్నింటినీ గుర్తుపెట్టుకోండి. ఆ రోజు 100% మీ అందరూ ఫుల్ ఆన్ హ్యాపీతో ఉంటారు. అండ్ ఇలాంటి మంచి సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్, రవి అనే క్యారెక్టర్ చేశాను. అంటే నా పర్సనల్ లైఫ్లో నేను చిరంజీవి గారి ఫ్యాన్. సో ఈ సినిమాలో కూడా నేను చిరంజీవి గారి ఫ్యాన్లా చేయటం నాకు మజా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మురళీ బ్రో అండ్ బెన్నీ బ్రో. ఇలాంటి మంచి మంచి సినిమాలు మీరు ఇంకా చేయాలి, మాలాంటి వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలి. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సృజన గారు మీ ఎరగదీశారండి, అక్కడ కటింగ్ ఇక్కడ పర్ఫెక్ట్ కటింగ్, సూపర్ మేడం, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న మా కో యాక్టర్స్ అందరితో వర్క్ చేయడం నిజంగా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. శివాజీ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవటం. అండ్ థ్యాంక్ యూ నందు అన్న, థ్యాంక్ యూ నవదీప్ అన్న, బిందు మాధవ్ గారు అండ్ మౌనిక రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ 25th December మర్చిపోవద్దు. స్వాతి లాంటి ఒక సినిమా క్రాంతి గారు ఎలా చేసి ఉంటారబ్బా అని అనుకున్నా. నేను అప్పుడు కొత్త ఇండస్ట్రీకి, అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయనతో ఒక సినిమా చేసినప్పుడు స్వాతి లాంటి సినిమా ఈయన తీశారని అనుకునేవాడిని. పాడుతా తీగ సినిమా, ఆయన డైరెక్టరు, నేను ఆర్టిస్టు. అలాగే ఒక డిఫరెంట్ ఫిలిమ్స్ ఆయన చాలా చేశారు. క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్గా చేశారు, డైరెక్టర్గా చేశారు. అలాగే ఈయన బెన్నీ గారు, ఇతనిలో ఏదో తెలియని భావాలు ఉన్నాయి, చెప్పడానికి కూడా చెప్పలేడు కూడా ఆయన. కానీ ఎవరైనా చెప్తే వింటే ఇదే అనుకునే రకం అనమాట ఈయన. ఇదే తీయాలి, నేను ఇదే తీయాలి అని అనుకునే టైపు ఈయన. సో అలాగే డైరెక్టర్ గారు మురళీ గారు నాకు స్క్రిప్ట్ చెప్తా ఉన్నప్పుడు, ఆఫీస్కి వచ్చినప్పుడు స్క్రిప్ట్ చెప్తా ఉన్నప్పుడు, సరే ఎక్కడా పనిచేసిన అనుభవం లేదు అని అన్నారు. స్క్రిప్ట్ ప్రొడ్యూసర్ గారికి నచ్చింది అన్నారు. డబ్బులు పెట్టేవాడికి డెఫినెట్గా బాగుంటేనే పెడతాడు కదా అనే ఉద్దేశంతో విన్నాను. చాలా బాగా అనిపించిందండి, చాలా దగ్గరగా అనిపించింది. మన సొసైటీలో ఉండే ఏవైతే ఇప్పుడు ఊరికే పైకి మాట్లాడుతున్నా కానీ ఇంకా దాని తాలూకు ప్రభావం ఒక పాయిజన్ లాగా అలా కంటిన్యూ అవుతానే ఉంది వ్యవస్థలో. అదే కులం, ఆ కులం పోదు ఎప్పటికీ, కనీసం పోగొట్టడానికి ప్రయత్నం అంటూ జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక ప్రయత్నమే దండోరా. ఖచ్చితంగా చాలా బాగుంటుందండి సినిమా, చాలా బాగుంటుంది. ఆర్టిస్టులుగా నిజంగా ప్రతి ఆర్టిస్ట్ కిందలో పనిచేసిన వాళ్ళకి, ప్రతి ఆర్టిస్ట్కి పండగే. మేము బిహైండ్ ద కెమెరా అండి, మేము బిహైండ్ ద కెమెరా వీఆర్ కంఫర్టబుల్ దట్ వే. థ్యాంక్ యూ. అర్థమైందండి, వెనకాల నుంచి అర్థమైంది.